తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు. అదేవిధంగా తెలంగాణలో గురుకుల విప్లవానికి ఆద్యులైన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గురుకుల పాఠశాలల పరిస్థితి సమీక్షించడం కోసం మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, శ్రీ జగదీష్ రెడ్డి గారు, శ్రీ దగ్గుల కరుణాకర్ గారు, అదేవిధంగా మరెందరో ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళందరి సమక్షంలో ఈరోజు గురుకుల పాఠశాలల సందర్శన జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి, కేసీఆర్ గారు గురుకుల విప్లవానికి శ్రీకారం చుట్టి తెలంగాణను గురుకుల పాఠశాలల్లో దేశంలోనే నెంబర్ 1గా చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ప్రజల మీద ప్రతీకారం తీసుకునే పాలనకు శ్రీకారం చుట్టింది. గత 9 నెలలుగా గురుకుల పాఠశాలలను పట్టించుకున్న నాదులు లేరు. ఒకవైపు కేసీఆర్ గారి పాలనలోనేమో ప్రపంచ స్థాయికి పోయి ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీ అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో, ఏ యూనివర్సిటీలో అయితే బారక్ ఒబామా, బిల్ గేట్స్ ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చదివిన యూనివర్సిటీలో తెలంగాణ గురుకులాలు కేసీఆర్ గారి దార్శనికత మీద ఈరోజు చర్చ జరుగుతున్నదో ఆ గురుకులాలను కక్షతోని ఈరోజు అదో స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ముమ్మాటి కూడా వాస్తవం. నిన్ననే మా మాజీ మంత్రులు హరీష్ రావు గారు, అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డి గారు నిన్న శంషాబాద్ దగ్గర ఉండే పాల్మాకుల గురుకుల పాఠశాలల్లో అమ్మాయిల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కొండ భీమనపల్లి దేవరకొండలో ఈ గురుకుల విద్యాలయాల్లో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎలుకలు కొరికి వాళ్ళు కూడా గాయాలైనని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం కోసం, గురుకుల విద్యాలయాలను ఆదుకోవడం కోసం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బీఆర్ఎస్ బృందం ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట అసలు విషయం చెప్పాలంటే ఈ విద్యార్థులను పట్టించుకునే వ్యక్తులు కరువైన. ఇలా ఇంత పెద్ద పాఠశాల, ఈ పాఠశాలలో దాదాపుగా 500 మంది విద్యార్థులు ఉన్నారు. కనీసం ఆ విద్యార్థులు ఫ్యాను గాలి కూడా నోచుకోలేని పరిస్థితి ఉన్నది. మేము ఇప్పుడు చాలా డామ్స్ కూడా తిరగడం జరిగింది. కొన్ని డార్మిటరీలు కురుస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లను భూమి మీద పడకుండా, ఫ్లోర్ మీద పడకుండా బకెట్లు పెట్టుకున్నారు విద్యార్థులు. ఫ్యాను గాలి వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ఫ్యాన్లే లేవు. గాలి రావాలని చెప్పి విద్యార్థులు కిటికీలు తెరుచుకొని పండుకున్నారు. కిటికీలు తెరుచుకొని పండుకుంటే ఆ కిటికీల నుండి ఎలుకలు వచ్చి విద్యార్థులను కొరుకుతున్నాయి. దానివల్ల వాళ్ళకి గాయాలైనాయి. కరెంటు పోతే విద్యార్థులు దుప్పటి కప్పుకొని, అది కూడా ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పటి కప్పుకొని పండుకుంటున్నారు విద్యార్థులు. ఇంత పెద్ద పాఠశాల కనీసం జనరేటర్ కూడా పెట్టాలన్న స్పృహ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకపోవడం చాలా చాలా దారుణం. అదేవిధంగా పిల్లలకు ఇలా ఎలుకలు గరిచినాయి. అదేవిధంగా పిల్లలకు రేపు తేళ్లు గరుస్తేనో, పాము అడవులలో ఉన్నాయి స్కూల్స్, ఇవి తేళ్లు గరుస్తేనో, పాములు గరుస్తేనో కనీసం యాంటీ స్నేక్ వీనం దాచిపెట్టుకోవడానికి హెల్త్ సూపర్వైజర్ వాళ్ళ దగ్గర, హెల్త్ డిస్పెన్సరీ దగ్గర కనీసం ఒక చిన్న రెఫ్రిజిరేటర్ కూడా లేని పరిస్థితి. ఇది ఈరోజు పాఠశాలల్లో ఉండే పరిస్థితి. యూనిఫామ్స్ ఏవి కూడా ఇంతవరకు పెద్దగా రాలేదు. 3 జతల యూనిఫామ్స్ ఇవ్వాలి, ఆ యూనిఫామ్స్ రాలేదు. స్పోర్ట్స్ డ్రెస్ రాలేదు, అదేవిధంగా నైట్ డ్రెస్ రాలేదు, అదేవిధంగా స్పోర్ట్స్ షూస్ లేవు, ట్రాక్ సూట్ లేదు. పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు? ఇప్పటి వరకు 3 నెలలైంది ఆ విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి. 3 నెలల్లో ఇప్పుడు మొత్తం గురుకుల పాఠశాలల్లో 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు తెలంగాణలో. 3 నెలలైనా కూడా ఇప్పటి వరకు వీళ్ళకు దుప్పట్లు రాలేదు, యూనిఫామ్ డ్రెస్సులు రాలేదు, షూస్ రాలేదంటే ఎట్లా చదువుకో? కేవలం నోట్బుక్లు ఇచ్చిండ్రు, పాఠ్య పుస్తకాలు కూడా అవి కూడా లేట్కి ఇచ్చి పిల్లలను చదువుకోమని అంటుంది ప్రభుత్వం. ఎట్లా చదువుకుంటారు? ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి.